FA1లో 8th క్లాస్కి వచ్చినటువంటి ఒక ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై వైరసెస్? కింది వాటిలో ఏ వ్యాధులు వైరస్ వలన సంభవిస్తాయి? 1. మీజిల్స్ తట్టు, 2. ట్యూబర్క్లోసిస్ క్షయ, 3. చికెన్ పాక్స్ ఆటలమ్మ, 4. కలరా. ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ సి 1 and 3 ఓన్లీ, ఆప్షన్ డి 2 and 4 ఓన్లీ. ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యాధుల్ని మనం ఒకసారి గమనిస్తే, తట్టు మీజిల్స్ అనే వ్యాధి వైరస్ వలన వస్తుంది, ట్యూబర్క్లోసిస్ క్షయ అనే వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది, చికెన్ పాక్స్ ఆటలమ్మ అనే వ్యాధి వైరస్ వలన వస్తుంది, అలాగే కలరా అనే వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? వైరస్ వలన వచ్చేటువంటి వ్యాధులు తట్టు మరియు ఆటలమ్మ. తట్టు 1వ నెంబర్లో ఉంది, ఆటలమ్మ 3వ నెంబర్లో ఉంది. కాబట్టి ఆన్సర్ 1 మరియు 3, 1 and 3 ఓన్లీ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూస్తే, ఐడెంటిఫై ద మైక్రో ఆర్గానిజం దట్ గ్రో ఆన్ మాయిస్ట్ బ్రెడ్ అండ్ స్పాయిల్ట్ ఇట్. తేమతో కూడిన రొట్టెపై పెరిగి దాన్ని పాడు చేసే సూక్ష్మజీవులను గుర్తించండి. ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్లో ఉండే డయాగ్రామ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏలో ఉండే డయాగ్రామ్ క్లామిడోమోనాస్, ఆప్షన్ బిలో ఉండే డయాగ్రామ్ రైజోపస్, ఆప్షన్ సిలో ఉండే డయాగ్రామ్ స్పైరోగైరా ఆల్గే, ఆప్షన్ డిలో ఉండే డయాగ్రామ్ వచ్చి వైరస్. బ్రెడ్ మీద పెరిగేటువంటి మైక్రో ఆర్గానిజం ఏంటి అంటే ఆప్షన్ బి రైజోపస్. రైజోపస్ అనేది మాయిస్ట్ బ్రెడ్ మీద పెరిగి దాన్ని స్పాయిల్ చేయటం అనేది జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే, రవీనా ఈజ్ మేకింగ్ ఏ కేక్. రవీనా కేక్ తయారు చేస్తుంది. విచ్ ఇంగ్రీడియంట్ షుడ్ షీ యూజ్ టు మేక్ ద కేక్ మోర్ ఫ్లఫీ? కేక్ను మరింత మెత్తగా చేయడానికి ఆమె ఏ పదార్థాన్ని ఉపయోగించాలి? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, యాజ్ ఇట్ బ్రేక్స్ డౌన్ ద ప్రోటీన్స్ ఇన్ కేక్ ఫ్లోర్ కాజింగ్ బబుల్స్ టు ఫామ్. ఆప్షన్ బి ఈస్ట్, బికాజ్ ఇట్ యూసెస్ ద షుగర్ ఇన్ కేక్ ఫ్లోర్ అండ్ ప్రొడ్యూసెస్ బబుల్స్. ఆప్షన్ సి ఫంగస్, బికాజ్ ఇట్ ప్రొడ్యూస్ యాంటీబయాటిక్స్ దట్ సాఫ్టెన్ ఎవ్రీథింగ్. ఆప్షన్ డి లాక్టోబాసిల్లస్, బికాజ్ ఇట్ బ్రేక్స్ డౌన్ ద హార్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ కేక్ ఫ్లోర్. ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కేక్ను తయారు చేసేటప్పుడు కేక్లో ఈస్ట్ అనే దాన్ని మనం కలుపుతాం. బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలను కానీ లాక్టోబాసిల్లస్ని కానీ కేక్ను తయారు చేయడంలో ఉపయోగించడం అనేది జరగదు. క్వశ్చన్ ఏమో పెద్దదిగా ఉంది కానీ ఆన్సర్ మాత్రం డైరెక్ట్గా ఉందని మనం భావించాలి. ఈ ప్రశ్నలో కేక్ను తయారు చేయడానికి మనం ఈస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఈస్ట్ ఎందుకంటే ఇది కేక్ పిండిలోని చక్కెరను ఉపయోగించుకుని గాలి బుడగల్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్నే ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.